బ్రో హాయ్. బిగ్ బాస్ స్టార్ట్ అవుతుంది కదా, ఈసారి కామన్ ఫీల్డ్స్ పాటు సెపరేట్గా వస్తున్నారని విన్నాము. సో బిగ్ బాస్ 10th సీజన్ కి ఇప్పుడు ఈ సీజన్ కి తేడా ఏమన్నా ఉండాలి, బరాబర్ ఉండాలి. ఇంతకు ముందు బిగ్ బాస్ 10 లకి వాళ్ళని వీళ్ళని అందరిని తెచ్చి కసరపట్లాగా జమ చేసిండు సార్. నాగార్జున సార్ మొన్న నాకు ఫోన్ చేసిండు, తమ్మి నువ్వు కూడా రా పెయింటింగ్ స్టార్ అని, నువ్వు వస్తే కూడా బాగుంటది, నువ్వు ఉంటే కిరాకు ఉంటుంది అని అన్నారు. లేదన్నా ఈసారి నాకు జర ఒంట్లో ప్రాబ్లం ఉంది, హాస్పిటల్కి వెళ్తున్నా, దయచేసి మన ఉప్పల్ బాలు కానీ, వైజాగ్ సత్య కానీ, బషీర్ మాస్టర్ కానీ, ఇంకా తిరుమారాలు కానీ, ఇంకా బజ్లబాన్ నరేష్ కానీ, ఇక మస్తు మంది ఉన్నారు. ఇట్లా ఈ ఇన్స్టాగ్రామ్ గ్యాంగ్ మొత్తం తీసుకొని తినబోయి అందుట్లో పెట్టిండు అనుకో, మస్తు ఉంటది, కిరాకు ఉంటది. అరే మా కుమార్ అని చెప్పేసి, ధన అని చెప్పేసి ఇట్లా చాలా మంది ఉంటారండి. అలాంటి వాళ్ళని తీసుకున్నాలే నాగార్జున గారు. ఎప్పుడు చూసినా ఆ సీరియల్లోనే ఆ సినిమాల్లోనే పట్టుకుంటే మా యూట్యూబర్లను ఎవరు అడగాలి చెప్పండి? ఒకటి చెప్తున్నా, ఏంటంటే గేమ్ లో కూడా రూల్స్ మార్చాలి. ఇన్స్టాగ్రామ్ వాళ్ళు వస్తే ఏంలే ఒక రేంజ్ లో ఉంటది. మీకు టీఆర్పీ మాత్రము ఎట్లుంటది అంటే డైలీ అసలు ఎవరు ఏం సీరియల్ చూడరు, సినిమాలు చూడరు, సినిమా థియేటర్ కూడా వారు బిగ్ బాస్ చూస్తారు. బిగ్ బాస్ 10 చూడాలంటే మాత్రము వీళ్ళనే తీసుకోండి దయచేసి చెప్తున్నా. ఈసారి రూల్స్ రెగ్యులేషన్ టాక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి తెలిసిన బిగ్ బాస్ నిజమేనా? పట్టుకుండేటివి ఆడేం రూల్స్ చెప్పుకుంటాయనా, ఉండేటివే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే పని పాట లేని వాళ్ళు చూస్తూ ఉంటారు అని చెప్పేసి చాలా మంది అంటారు, అది తప్పండి. ఎందుకంటే బిగ్ బాస్ చూడాలంటే 2 కళ్ళు కావాలి, ఆ కళ్ళకి ఎనర్జీ కావాలి, అర్థమైతే ఆ కళ్ళకి ఎనర్జీ ఇచ్చే మనిషి మా తోప్ నాగార్జున గారు, అర్థమైతే. సంవత్సరమైన జైలు ఉంటావు కానీ 3 నెలలు బిగ్ బాస్ లో ఉండడానికి నొప్పి భలే ఉన్నదే మీకు. అవు మరి అవతల ఊళ్ళ నీళ్ళని వేసి పడేసి జైళ్ళలో పోయి ఆరాము ఉండడానికి వస్తుంది మీకు. కానీ బిగ్ బాస్ లో 4 నెలలు 3 నెలలు ఉండడానికి శాతకాలం మీకు చెప్పుర్రి. అంటే ఇంట్లో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, పిల్లలు ఇంటికి రాగానే ట్యూషన్ లేకపోతే ఇలాంటి ఉన్నాయి. పక్కన పెట్టి మొత్తం బిగ్ బాస్ మొత్తం ఫ్యామిలీ పోతుంది బిగ్ బాస్ కి పోదు కదా. ఒక 1% పోతారు, 1% పోతారా అంటే బిగ్ బాస్ ఉండొద్దా? మాలాంటి వాళ్ళ కోసం బిగ్ బాస్ ఉండాలి. ఏముండదు అంటే షో, ఒక ఎంటర్టైన్మెంట్, ఒక ఏమంటారు మ్యాజిక్ షో, అందుట్లో అన్ని ఉంటాయి, లీలాలు ఉంటాయి, లాలాలు ఉంటాయి, అన్ని బొజ్జో పెట్టడం ఉంటది, పనుకో పెట్టడం ఉంటది, ముద్దుగా పూజ చేసేది కూడా ఉంటది. నేను ఈసారి ట్రై చేస్తుంటే నాగార్జున సార్ కూడా ఫోన్ చేసి చెప్పిండే, తమ్మి ఏమై తమ్మి నువ్వు రా పెయింటింగ్ స్టార్ అంజి, నీ డైలాగ్ సూపర్ ఉంటాయి, నీ డైలాగ్లకు నేను పెద్ద ఫ్యాన్ తమ్మి అని అంటే, లేదన్నా ఏమనుకోక జరా, ఇగో ఈసారి జర నాకు ఒంట్లో ప్రాబ్లం ఉంది అని చెప్పా. అర్థమైందా? నిజంగా నెక్స్ట్ 11 కి ట్రై చేద్దాం మనము. ఈసారి అంతా ఈ చిన్న చిన్న వాళ్ళంతా మొత్తం పోనీ, మనం పెద్ద పర్సనాలిటీ కాబట్టి అందుట్లో మనం ఇప్పుడే వద్దాం అట్లా. ఇంకా బిగ్ బాస్ పోవాలని చెప్పేసి ఎంతో ట్రై చేస్తున్నాం. ఒక యూట్యూబర్ పొద్దుగాలు లేస్తే రాత్రి వరకు వీడియోలు చేస్తూనే ఉంటది, ఎంతో మంది కష్టాలు చూస్తుంది, రైతుల కష్టాల గురించి చదువుతుంది, ఇక సినిమాల కష్టాల గురించి చదువుతుంది. అటువంటి మా చెల్లిని అసలు బిగ్ బాస్ కి ఎందుకు తీసుకోరు చెప్పండి? అమ్మి నువ్వు వీడియో పెట్టినా బిగ్ బాస్ అప్లై చేశాను, ఏమని చేసినావు జర చెప్పు. అప్లై చేశాను, వీడియోస్ అన్ని ఇన్స్టాగ్రామ్. అమ్మా 3 నిమిషాల వీడియో చేసినావు కదా, ఏం చేసినావు చెప్పు. చెప్పాలి నీ ప్రాబ్లం, నువ్వు ఎందుకు పోవాలనుకున్నావు చెప్పాలి. సీక్రెట్ పెట్టడానికి అదే మన వేరేనా? అరే నాయన, నేను నీకు పోవాలని మద్దతు ఇస్తుంటే నీవేందమ్మి చెప్పు. నేను పర్సనల్ గా పెట్టుకున్నా, నా బాధ వాళ్ళకి చెప్పుకున్నా. జరుగు, పక్కకు జరుగు, మస్తు తీసుకుంటారు ఇట్లయితే. ఇగో బిగ్ బాస్ పోవాలనుకుంటే మంచిగా మీ ప్రాబ్లం చెప్పు. ప్రాబ్లమ్స్ అంటే ప్రాబ్లం అందరు ప్రతి ఒక్కరు బిగ్ బాస్ కాల్పోతే నన్ను జర తీసుకో ప్లీజ్ అని అంటారు చూడ. ఇది కాదా ఒకటి చెప్పుర్రి, నా లోపల మంచి కంటెంట్ ఉన్నది, నేను బిగ్ బాస్ లోకి వచ్చిందంటే అమ్మ బిగ్ బాస్ స్పీకర్లు మొత్తం బద్దలైతే ఎవరైనా సరే ఇట్లా బిగ్ బాస్ నే చూడాలి అనే థాట్ వస్తుంది. అర్థమైందా? ఒక్కరు చెప్తున్నా, నా లోపల ఫుల్ ఎనర్జీ ఉంది, టాలెంట్ ఉంది, యాక్టింగ్ బాగా చేస్తా, అందరు నవ్విస్తా, గేమ్స్ ఆడమంటే కబడ్డీ ఆడమంటే కబడ్డీ ఆడతా, రన్నింగ్ ఆడమంటే రన్నింగ్ ఆడతా అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. ఇటువంటి వీడియోలు చేసి పంపిస్తే ఆ బిగ్ బాస్ వాళ్ళే యాక్సెప్ట్ చేస్తారు. బిగ్ బాస్ వచ్చేసి నన్ను తీసుకొని మా ఇంట్లో బియ్యం లేదు, పక్కోళ్ళ ఇంట్లో పువ్వు తెచ్చుకొని అని అంటే తీసుకుంటారు.
నేను చాలా కష్టపడుతున్నా, మీరు ఇగో మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తలేరా, దయచేసి నన్ను తీసుకోండి ప్లీజ్ అని అంటే తీసుకుంటారు కదా కాంప్లిమెంట్ అని చెప్తే సెలబ్రిటీ వాళ్ళు ఇట్లా పెట్టుకొని మనలాగా ఏడవారు, అర్థమైందా? వాళ్ళు ఏం చేస్తారు, దిస్ ఇస్ గాయ్స్ నేను మంచి ఎంటర్టైన్మెంట్ చేస్తా, నేను దిస్ అదే మీ టాలెంట్ అంటే. టాలెంట్ అనేది ఏపుగొడ్డు వీడియో చేసి ఇట్లా చూపించడం కాదు, మన లోపల ఏముండదు. గిడును చంద్రబాబు గారు వయసులో అడగాలి, ఎట్లా తెలుసా? అయ్యో నాగార్జున గారు, నన్ను మీరు కనుక బిగ్ బాస్ లోకి తీసుకుంటే మీ బిగ్ బాస్ కు అసలు పన్నే తీసుకోము అని ఇట్లా చేయాలి. 10 మంది నవ్వుతారు, నాగల్ని కల సరే ఇంతో ఉంటారు విషయం అని చెప్పేసి తీసుకుంటారు. ప్లీజ్ కాలేదు అంటే ఎవరు తీసుకుంటారు? ఎన్నో దినాలకు వెళ్ళి కష్టపడుతుంది ఆయన, కష్టపడి ఆయన వచ్చి చూస్తారా? ఆ బిగ్ బాస్ వాళ్ళు వచ్చి చెమటలు అరే మొత్తం, అరే ఈయన చెమట జర బకెట్లో పట్టుకోరా, ఈ అమ్మ తీసుకొని ఈ అమ్మ ఇళ్ళని తీసుకోవాలి అని అంటారా? చెప్పురా. అందుకోసం అని అందరు, నేను చాలా మందికి ఫోన్ చేసి అడిగిన, అరే వీడియో పెట్టినావా అని అంటే, పెట్టినా బ్రో, ఇగో నా ప్రాబ్లమ్స్ అన్ని ప్రాబ్లమ్స్ చెప్తారా ఎంటర్టైన్మెంట్ చేయడానికి. మన లోపల ఉన్న టాలెంట్ ని అందుట్లో వాడేయాలి, అర్థమైందా? ఈసారి మనం పోదాం అనుకుంటే మన కథ లెవెల్ వేరే ఉంటుంది అని ఇక పోనీ అని చెప్పేసి మనం పోవట్లే. నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాం. అప్లై ఇంకా అగ్ని పరీక్ష రాలేదమ్మా. అగ్ని పరీక్ష ఫుల్ నిండా నిప్పులు పెట్టి అందుట్లో ఊకున పెట్టి క్వశ్చన్లు అడుగుతారు, అప్పుడు పాస్ అయితే అందుట్లో పోతారు, ఫెయిల్ అయితే ఇవతలకు వస్తారు. అంతే. అగ్ని పరీక్ష అంటే ఏందనుకున్నారు అసలు? అంటే ఇప్పుడు రైతు బిడ్డ వెళ్ళింది కదా, ఇప్పుడు జగనన్న బిడ్డ మీద వెళ్దామని ట్రై చేస్తుంది, నెక్స్ట్ జవాన్ బిడ్డ వెళ్తుంది, ఇప్పుడు మీరు పెయింటర్ బిడ్డ ఎందుకు వెళ్ళాలి? మీరు కూడా ఈసారి నాకు ఒంట్లో ప్రాబ్లం ఉన్నది, ఆ ప్రాబ్లం హెల్త్ ఇష్యూస్ ఉన్నది, అందుకే నా కోసం మీరు ఇంతగానం ఆలోచిస్తున్నా అంటే చూసిండ్రా నాగార్జున సార్, నా కోసం ఇంతగానం నా ఫ్యాన్స్ ఎంత మంది ఎదురు చూస్తున్నారు తెలుసు. అమ్మా ఆపు, ఆ బిల్లి అనకు, అర్థమైందా? చెల్లె అని ముద్దు అంటుంటే గొర్రె బిడ్డలు అవి అన్నదా తప్పు, అర్థమైందా? కొంతమంది సోషల్ మీడియా పెడుతున్నారు అన్న. ఒక్కటి చెప్తున్నా ఎన్నోర్రి, బిగ్ బాస్ పోవాలి అనుకుంటే నాకు చెప్పుర్రి, నాగార్జున సార్ కి రాత్రికి ఫోన్ చేసి కాళ్ళ వెళ్ళవారి బతిమలాడతా, మీ పేర్లు ఉంటే నేను చెప్తా. గెలిచినాక నేను పంపిస్తే నాకు కూడా ఇంత షేర్ ఇయ్యి, ఏంటంటే మేము కూడా ఇయ్యారా, మాకు కూడా ఇంత కావాలి కదా. ఇప్పుడు ఇయ్యలేదు ఇంత, అదంతా ఎందుకు కానీ బ్రో ఒకటి చెప్తున్నా, బిగ్ బాస్ షో అనేది ఎంటర్టైన్మెంట్ షో. దయచేసి మీరు వీడియోలు పెడితే మీ లోపల ఉన్న టాలెంట్ ఏందో ఆ టాలెంట్ ని మీరు ఒక ఆడిషన్ కి వెళ్తే, మూవీ ఆడిషన్ కి దాంట్లోకి వెళ్తే మనము ఎట్లా యాక్షన్ చేసి చూపిస్తామో అలాంటి వీడియోస్ చేయండి. నేను ఇట్లా ఉండా నా బతికిది అని చెప్పేసి చెప్పకండి. ఏమ్రా ఇదా ఎట్లా అనుకున్నావు? బిగ్ బాస్ లో సార్ మనమే ఉంటున్నాం, బిగ్ బాస్ అంటే ఏంటి అనుకున్నావు? అది ఎంటర్టైన్మెంట్ షో. ఏం లే, ఎవరు నవ్వకుంటే నేను ఏడుస్తా. ఇప్పుడు మీరు నవ్వపోతే అటువంటివి చేయాలి, చేసి ఏమైనా ఇక మీకు ఏమైనా డైలాగ్స్ వస్తే చేయాలి. అట్లా లేడీస్ కి అంటే ఇక మంచి ఇట్లా చెప్పేసి ఇట్లా యాక్టింగ్ చేయాలి, మంచిగా డాన్స్ చేస్తుంది మంచిగా. మా చెల్లెలు తెలుసా డాన్స్ ఇట్లా వేసి, అమ్మ బిగ్ బాస్ లా డాన్స్ దుమ్ము లేపుతా అని చెప్పేసి ఇట్లా స్టెప్పులు వేస్తే ఎట్లా ఉంటది, నా షెడ్ రాని కూర్చోరా ఇట్లా చేయండి. ఇలాంటివి చేస్తే బిగ్ బాస్ వల్ల వాళ్ళకి కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అయ్యా, అంతే. అదేం లేదు, అత్తరే చారిపోయి అవి ఇవో డైలాగ్ కొట్టినామంటే అయిపోయా. ఓకేనా? బాయ్.